శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, అనుభవం. ఈ ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప శక్తి అనుభవం అనే శక్తి. మ్యాన్ పవర్, మనీ పవర్, పొజిషన్, ఇలా ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటినీ మించింది అనుభవం అనేది. ఎందుకంటే అనుభవం అనే శక్తి స్థిరంగా ఉంటుంది. ఒకసారి అనుభవం అయిన తర్వాత మన మనసులో అది ముద్రించబడుతుంది. చూడండి, మనం షుగర్ తిన్నాం, తీయగా అనిపించింది, అది మనం అనుభవం చేసుకున్నాం. 10 మంది పంచదార చేదుగా ఉంటుందని చెప్పినా కానీ వినం, ఎందుకంటే మనం అనుభవం చేసుకున్నాం కదా. అనుభూతి అనేది మన మనసులో ముద్రించబడుతుంది, అది దేని ప్రభావంలోకి రాదు. మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ ఆలోచనలకి అనుభవం తోడైతే మనం జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతాం. పూర్వకాలంలో ఎలా ఉండేది? పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇంటికి పెద్ద ఉండేవారు. అదే చిన్నవాళ్ళకి ఏమైనా ఆలోచనలు వచ్చినా వాళ్ళ ఆలోచనల్ని పెద్దవాళ్ళు అనుభవంతో సరిచేసేవారు. అంటే ఆలోచనకి అనుభవం తోడైతే అప్పుడు వాళ్ళ కుటుంబ జీవితాలు ఎలా ఉండేవంటే చాలా సాఫీగా, సుఖ సంతోషాలతో. ఎంతమంది కలిసి ఉన్నా, 10 మంది కాదు, 20, 30 మంది కలిసి ఉన్నా కానీ, అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నా కానీ ఏమైంది? ఆలోచనతో పాటు అనుభవం తోడేది కదా. అప్పుడు ఆ కుటుంబ జీవితం ఎలా ఉండేదంటే చాలా సుఖంగా, శాంతిగా ఉండేది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఏదైనా సమస్యలు ఉన్నా సాల్వ్ చేసుకునేవారు. అంటే ఇంటికి పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని జీవితంలో ఎన్నో చూసి ఉంటారు కదా. వాళ్ళ అనుభవంతో చిన్న వాళ్ళకి గైడ్ చేసేవారు, పద్ధతులు ఇవన్నీ నేర్పించేవారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటే కొన్ని వాళ్ళ అనుభవాలతో ఎన్నో సమస్యలకి సమాధానాలు ఏర్పడేవి. అందుకే పూర్వకాలంలో ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుండేది. ఇప్పుడు అనుభవం కంటే ఆలోచన ఎక్కువైంది. అంటే ఆలోచనకి విలువ ఎక్కువైంది, అనుభవానికి విలువ తక్కువైంది. పూర్వకాలంలో అనుభవానికి విలువ ఉండేది. అందుకే ఏ మంచి కార్యమైనా, ఇంట్లో ఎలాంటి కార్యమైనా, మంచి అయినా చెడైనా పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ చేసి చూసి ఉంటారు కాబట్టి, అనుభవం ఉంటుంది కాబట్టి మంచిగా గైడ్ చేస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు నేర్పిస్తారని. ఏ పనైనా, ఏ కార్యక్రమమైనా కానీ ఏమనేవారంటే పెద్దవాళ్ళు ఉండాలి అనేవారు. అంటే అనుభవం అనేది గొప్ప సంపద. చూడండి, మనము ఏదన్నా హాస్పిటల్ ఓపెన్ చేసినా, స్కూల్స్ ఓపెన్ చేసినా, ఏదన్నా సంస్థలు, ఆఫీసులు ఏం చెప్తారు వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నప్పుడు? ఎక్స్పర్ట్ డాక్టర్స్ అంటే మంచి అనుభవం ఉన్న డాక్టర్లు, అనుభవం ఉన్న టీచర్లు, అనుభవం ఉన్నవారు ఉన్నారని చెప్తారు. అంటే అనుభవం ఉన్నవాళ్ళు ఉంటే ఆ పని కరెక్ట్గా జరుగుతుంది. ఇంకా పిల్లలకి చదువు బాగా చెప్తారు, ఎక్స్పర్ట్ అయిన డాక్టర్స్. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా డాక్టర్స్ చూస్తారు, కానీ ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు. అంటే ఎక్స్పర్ట్స్, అనుభవం ఉన్న వాళ్ళు వస్తే ఆ ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే మీకు ఇంత అనుభవం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ చేస్తారంటే ఆ పేషెంట్ ఫ్యామిలీకి కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే కరెక్ట్గా చేస్తారని ఫీలింగ్. అంటే అనుభవానికి చాలా వాల్యూ ఉంటుంది. అనుభవం ఒక సంపద, కేవలం సంపదే కాదు, అనుభవం ఒక శక్తి. అనుభవం అనేది ఒక ఖజానా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషన్ కంటే ముందు ఏమడుగుతారు? ఎక్స్పీరియన్స్ ఉందా మీకు అని అడుగుతారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. కొత్త వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ముందు పిలుస్తారు, ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే దేంట్లోనైనా అనుభవం అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. అనుభవం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పని చేసి అలవాటు అయిపోతుంది కదా. సమస్య ఎక్కడుంది, ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, ఎలా పని ఈజీగా చేయాలి, అవన్నీ తెలుస్తాయి అనుభవం ఉన్న వాళ్ళకి. అదే అనుభవం లేని వాళ్ళు అనుకోండి, ఆలోచిస్తారు, ఇక్కడ సమస్య ఉందా, ఏ ప్రాబ్లం వచ్చింది, ఎలా వచ్చింది. వాళ్ళు ఎంతో ఆలోచించి ప్రయత్నించినా కానీ ఒకసారి కనుక్కోలేరు. అదే అనుభవం ఉన్న వాళ్ళు అనుకోండి, ఇలా వచ్చి ఇలా వెంటనే చెప్తారు. దీనికి ఒక చిన్న స్టోరీ. ఒకసారి ఒక ఫ్యాక్టరీలో అలాగే మిషనరీ పాడవుతుందన్నమాట. మిషనరీ పాడవుతే అందరూ ట్రై చేస్తారు, ఆ మిషన్ని బాగు చేయాలి, మళ్ళీ ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే అని అందరూ ట్రై చేస్తారు, వాళ్ళ రీతిలో ట్రై చేస్తారు. కానీ కాదు, ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ని పిలుస్తారన్నమాట మిషనరీ బాగు చేయడానికి. ఆయన ఏం చేస్తారంటే తనతో పాటు పెద్ద టూల్ కిట్ ఏం తీసుకున్నాడు,
ఒక సుత్తి తీసుకొస్తాడు దాంతోపాటు. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆ మిషనరీని చూసి వెంటనే ఆ సమస్య ఏంటో ఆయనకు అర్థమయ్యి ఆ సుత్తితో ఇలా 2-3 దెబ్బలు కొట్టగానే మళ్ళీ ఆ మిషన్ ఆన్ అయిపోతుందన్నమాట. ఆన్ అయిపోయిన తర్వాత అందరూ సంతోషపడతారు, మిషన్ బాగా అయిపోయింది, చూడు మనం ఎంత కష్టపడినా కాలేదు కానీ ఈయన రాగానే ఒక సెకండ్లో బాగా అయిపోయింది అనుకుంటారు. తర్వాత ఆ ఫ్యాక్టరీ మేనేజర్ అడుగుతారు, మరి మీరు ఎంత తీసుకుంటారు, ఎన్ని డబ్బులు తీసుకుంటారు రిపేరింగ్ చేసినందుకు అని అడిగితే ఆయన ఏం చెప్తారంటే 1,00,000 రూపాయలు తీసుకుంటా అని చెప్తారు. అదేంటి ఈ చిన్న దానికి 1,00,000 రూపాయలు ఎందుకు అడుగుతున్నారంటే, నేను చేసిన పనికి 1,000 రూపాయలే, కానీ అనుభవంతో చేశాను కదా. అంటే అనుభవం అంటే ఏంటి, ఆ సుత్తితో ఎక్కడ కొట్టాలి, ఎంత ఫోర్స్తో కొట్టాలి. అదే గట్టి కొట్టేశారనుకోండి తెలియకుండా మిషన్ పాడవ్వచ్చు. అంటే ఎంత ఫోర్స్తో ఎంత బలం ఉపయోగించి కొట్టాలి, అనుభవానికి 99,000 రూపాయలు అని చెప్తాడనమాట. అంటే అనుభవానికి అంత వాల్యూ ఉంది. అంటే అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే ఏ పనైనా సులువుగా ఈజీగా చేయగలుగుతారు. అందుకే మనం ఏ రంగంలోనైనా దేంట్లోనైనా ఏం కోరుకుంటాం, ఒక స్కూల్లోనైనా ఎక్స్పర్ట్ అయిన టీచర్లు, అనుభవం ఉన్న టీచర్లు ఉండాలనుకుంటాం. ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ చాలా అనుభవజ్ఞుడు, చాలా కాలం నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్తే ఏ రోగాన్నైనా నయం చేస్తాడు, ఆయనకు అన్నీ అర్థమవుతాయి అనుకుంటారు. అలానే కొత్తగా నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలనుకుంటారా, భయపడతారు, ఆయనకు అనుభవం లేదు కదా అనుకుంటారు. ఎవరైనా ఏదైనా పని చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదంటే ఏమంటారు, ఇంకా అనుభవం లేదు, అనుభవం వస్తే అర్థమవుతుంది అంటారు. అలాగే మనం కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మనకి అనుభవం అనేది రాదు, చేస్తూ ఉంటేనే వస్తుంది. చూడండి, మనం వంట చేస్తున్నాం అనుకోండి, మనం కొత్తగా చేస్తే మనకి ఏం తెలుస్తుంది, ఒకసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకసారి కారం ఎక్కువ అవుతుంది, ఒకసారి ఇంకేంటో ఎక్కువ అవుతుంది. లేకపోతే ఏ సమయంలో ఏది వేయాలో తెలిసి ఉండాలి, ఉప్పు ఎప్పుడు వేయాలి, కారం ఎప్పుడు వేయాలని తెలియాలి. ఆ సిస్టమేటిక్గా చేస్తేనే వంట అందంగా తయారవుతుంది. మనం ఫస్ట్లో చేసినప్పుడు తడబడతాం, చేస్తూ ఉంటే మనం ఎక్స్పర్ట్, అనుభవం సాధిస్తాం. ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అంటే ఎంత పాళ్ళలో వేయాలి, ఏది ఎప్పుడు వేయాలి అనేది మనకు అనుభవం వస్తుంది. అంటే ఏదైనా సాధన చేస్తూ ఉంటే మనం ఆ సబ్జెక్ట్లో గ్రిప్ అంటే అనుభవజ్ఞులు అవుతాం, ఎక్స్పర్ట్ కాగలుగుతాం. సాధన చేసినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటే మనకి ఆ పనిలో పట్టు అనేది వస్తుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి. అలా మనం కష్టపడి నేర్చుకుంటే మనం అనుభవజ్ఞులు అవుతాం. ఎప్పుడైతే మనం ఎక్స్పర్ట్స్ అవుతామో, అనుభవజ్ఞులు అవుతామో, మనకి ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా వాల్యూ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా చూడండి, కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ అయినా ఏ పొజిషన్లోనైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ పోస్టింగ్ చేస్తారు, మళ్ళీ వేరు పోస్టులు ఇస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని దేశం ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో ఇప్పుడు చూడండి, మేజర్స్, జనరల్స్ వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ అనుభవంలో ఎన్నో రకాల యుద్ధ వ్యూహాలు రచించుంటారు. అంటే దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించుంటారు, ఆపద సమయంలో దేశాన్ని రక్షించుంటారు. అందుకే వాళ్ళ అనుభవానికి వాల్యూ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏదో రకంగా ఇంకో పోస్ట్ ఇస్తుంది, వాళ్ళ అనుభవాలను ఉపయోగించుకోవాలి అని. అంటే ఈ అనుభవం అనే సంపద చూడండి, కొత్త వాళ్ళు ఒక 10 మంది చేసే పనిని అనుభవం ఉన్న వాళ్ళు ఒక్కరే చేయగలుగుతారు. అందుకే ఏం చేస్తారు, సీనియర్స్ అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కొత్తగా ట్రైనింగ్ 10 మంది 20 మంది ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళందరినీ సూపర్విజన్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, వాళ్ళని సరి చేయడానికి పెడతారు. అంటే 10-20 మంది కొత్త వాళ్ళు ట్రైనింగ్ అయ్యే వాళ్ళకంటే అనుభవజ్ఞుడైన ఒక్కడు వాల్యుబుల్. ఎందుకంటే ఆ ఒక్కడు అనేక మంది జీవితాలని సరి చేయగలుగుతారు. అందుకే జీవితంలో అనుభవానికి మరి అలాంటి అనుభవం మనం తెచ్చుకోవాలంటే ఏ విషయంలోనైనా సాధన చేయాలి. ఇప్పుడు చూడు, మనం యోగం, మెడిటేషన్ అందరు అనుకుంటారు ఈ కాలంలో మెడిటేషన్ చేయాలి, యోగం చేయాలి అంటారు, మెడిటేషన్ అంటారు. కానీ ఆ మెడిటేషన్ కూడా మనము సాధన చేస్తూ ఉంటే దాంట్లో అనుభూతిని పొందితే అప్పుడు మన మనసు ఏకాగ్రం అవుతుంది. మరి మనకి ఆ యోగంలో అనుభవం కావాలంటే ఒక్కసారి కాదు. చూడండి, ఫస్ట్ వంట చేసినప్పుడు టేస్టీగా తయారు కాదు, ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఉంటుంది. అలా అని మనం చేస్తూ ఉంటే అది కొన్ని రోజులకి మనం దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాం, టేస్టీగా చేయగలుగుతాం. అలాగే మనం యోగం చేయాలన్నా, మన మనసుని భగవంతుడి మీద ఏకాగ్రం చేయాలన్నా, యోగంలో అనుభూతి చేసుకోవాలన్నా, అనుభవాలు పొందాలన్నా మనం ఏం చేయాలి, సాధన చేయాలి. మనం కూర్చుంటాం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మన మనసు ఏకాగ్రం కాలేదు, మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి, వ్యర్థమైన ఆలోచనలు, లేకపోతే ఇంకెక్కడెక్కడో మనసు పరిగెడుతుంది, ఒకసారి డిస్టర్బెన్స్ అవుతుంది, ఒకసారి తలపోటు అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఇది మన వల్ల అయ్యే పనా అని అనుకుంటాం. అలా కాదు, మనం విధి విధానాన్ని తెలుసుకుని మనకి యోగం అంటే భగవంతుని గుర్తు చేయాలి,
మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానాన్ని మననం చేయాలి, జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం అలా చేస్తూ ఒకరోజు 5 నిమిషాలు, ఇంకో రోజు 10 నిమిషాలు అలా కొంచెం పెంచుకుంటూ ట్రై చేస్తూ ఉంటే మన మనసుని ఏకాగ్రం చేయడంలో కూడా మనం ఎక్స్పర్ట్ కాగలుగుతాం. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్తమానంలో ప్రపంచ అల్లజడులు, పరిస్థితులు, సమస్యల మధ్య మనం ఏమనుకుంటామంటే మనసుని ఏకాగ్రం చేయలేమేమో, భగవంతుడితో అనుభవం పొందలేమేమో అనుకుంటాం. సాధన చేస్తూ వెళ్తే సాధించలేనిది ఏదీ ఉండదు. మనం ఎంత అలజడుల మధ్యలో ఉన్నా, ఎలాంటి వాతావరణంలో ఉన్నా కానీ మన మనసుని ఏకాగ్రం చేసి మంచి అనుభూతులు పొందగలుగుతాం. మరి అలా అనుభూతులు పొందాలంటే సాధన చేస్తూ ఉంటేనే అవుతుంది. అయితే అనుభవం అనేది సంపద, ఒక ఖజానా. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పర్ట్లు ఉండాలి, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఉండాలి అనుకుంటాం. కానీ మన ఇంట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. ఎక్స్పర్ట్స్ అంటే ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళకి ఇప్పుడు చూడండి, ఏదైనా మనకి సమస్య వచ్చింది, పరిస్థితి వచ్చింది, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది, పెద్దవాళ్ళతో మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో వాళ్ళకి ఏం తెలుసులే, వాళ్ళకి ఏం అర్థమవుతుందిలే అనుకోవద్దు. వాళ్ళకి ఒకవేళ ఆ టాపిక్ అర్థం కాకపోవచ్చు, ఆ సమస్య అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు ధైర్యాన్ని ఇస్తారు, సాంత్వననిస్తారు. అంటే మనం ఆ పరిస్థితిని దాటేలా ఏదో ఒక మంచి మాటలు చెప్తారు మనకి. అందుకే మన ఇంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏం తేడా వచ్చిందంటే, ముందు జనరేషన్లో ఆలోచన, అనుభవం రెండు కలిసే. అంటే వీళ్ళకి ఆలోచనలు వచ్చినా, ఎన్నో రకాల ఆలోచనలు వచ్చినా పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలు వినేవాళ్ళు. అలా అనుభవంతో చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ కుటుంబ జీవితాలే కాదు, బిజినెస్ కాదు, ఏ విషయంలోనైనా మంచి ఫలితం వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆలోచనకి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది, అనుభవానికి ఇంపార్టెన్స్ తక్కువైంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు ఏదో రకంగా, కానీ మనకేమనిపిస్తుందంటే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ జమానా వేరు, మనది వేరు. అంటే వాళ్ళ జనరేషన్ వేరు, మన జనరేషన్ వేరు, వాళ్ళ ఉన్న పరిస్థితులు వేరు, మనం ఉన్న పరిస్థితులు వేరు అనుకుంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతాయి మన పరిస్థితులు? అప్పుడులా ఇలా కంప్యూటర్ లేవు, అప్పుడులా ప్రపంచం ఇంత ఫాస్ట్ లేదు, అప్పుడేదో ఉన్నది తినేవాళ్ళు, వ్యాపారం పొలాలు అంతే చేసుకునేవారు కదా, వాళ్ళకి ఏం అర్థమవుద్ది అని ఆలోచన ఉంటుంది. కాదు, వాళ్ళ దగ్గర ఏముందంటే అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. వాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళ దగ్గర ఎన్నో ఆటుపోటుల్ని ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది. అయితే వాళ్ళ ముందున్న సమస్యలు వేరుండొచ్చు, మన ముందున్న సమస్యలు వేరుండొచ్చు. అంటే సమస్యల రూపంలో వేరుండొచ్చు, విధానంలో వేరుండొచ్చు, కానీ వాళ్ళన్నీ ఎదుర్కొని మనస్సుని శక్తిశాలిగా చేసుకొని ఉన్నారు. అందుకే వాళ్ళు గైడ్ చేయగలుగుతారు, ఏ విషయంలో కంగారు పడకుండా ఉండగలుగుతారు. కానీ అప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఏది వచ్చినా కానీ దాన్ని ఎలా దాటాలనే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచనలు ఎక్కువైపోయినాయి, అనుభవానికి విలువ తగ్గుతుంది. ఆలోచనలు ఎక్కువ అవడం వల్ల మనం ఎంత ఆలోచిస్తామో అంత మన మనసు వీక్ అవుతుంది, మనసు బలహీనపడుతుంది. మనసు బలహీనపడడం వల్ల ఇప్పుడు కుటుంబంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ చిన్న పరిస్థితులకే ఎలా అయిపోతున్నారంటే డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు మనుషులు. డిప్రెషన్లో వెళ్ళిపోవడము, మానసికంగా ఎన్నో రకాల బాధలు పడుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు, శారీరకంగా బాధపడుతున్నారు. ఇంతకుముందు ఇంత ఆలోచన ఉండేది కాదు. అందుకే షుగర్, బీపీ, ఇంతకుముందు పూర్వకాలంలో ఎలా ఉండేది, షుగర్, బీపీ, గుండు జబ్బులు అనేవి ఎవరికో 100కో 1,00,000కో ఒక్కరికి ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అలా ఉమ్మడి కుటుంబాలు లేవు, ఇంటికి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండట్లేదు, వాళ్ళ మాటలకి విలువ ఉండట్లేదు, వాళ్ళ అనుభవాన్ని యూజ్ చేసుకోవాలని ఆలోచన లేదు. బయటికి వెళ్ళి మనము ఎక్స్పర్ట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని బయట వెళ్ళి అన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వెతుక్కుంటున్నాం. కానీ మన ఇంట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్లు మనకు ఫ్రీగా దొరుకుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఏంటి, అన్ని రకాల అనుభవాలను చూసిన వాళ్ళు, అన్నీ చేసి వచ్చిన వాళ్ళు కదా. మరి వాళ్ళ పట్ల మన భావన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది? సరే, వాళ్ళకి ఆ సమస్య అర్థం కాకపోవచ్చు, కానీ మనం వాళ్ళకి చెప్తే ఏదో విధంగా మనకి ధైర్యాన్ని ఇస్తారు, నేర్పిస్తారు, మార్గదర్శనం చేయిస్తారు. సో అప్పుడు మనం వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, మనం ఫ్రీ అడ్వైస్ తీసుకున్నది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా నాకు ఎక్స్పీరియన్స్ అయిన లాయర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక సలహా తీసుకోవాలంటే మనకి
లాయర్ ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఆయన ఇచ్చే సలహా కూడా అంత వాల్యూ ఉంటుంది. మనం అంత చెల్లించాల్సి ఉంటుంది, అంత ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఉన్న లాయర్కి ఎంత కొన్ని డబ్బులే ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ఉన్న లాయర్ వాళ్ళ సమస్యని సాల్వ్ చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చే ఫీ ఉంటుంది చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎంత ఖర్చు పెడితే ఒక సలహా బయటకు వస్తుంది. అదే మన ఇంటి వాళ్ళ నార్మల్ మాటలతో, కొంతమంది సామెతలతో చెప్తారు. సామెతలు ఏం చెప్తారు పెద్దవాళ్ళు రకరకాలు. పరిగెట్టి పాలు తాగడం అంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు. అంటే పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే ఒక్క వ్యవహారంలో ఉండడు, ఒక్క దాంట్లో వెళ్ళాడు. ఒకటి చేసి ఇంకా ఎక్కువ సంపాదించాలని అందులో దూరుతాడు, ఇందులో దూరుతాడు. లేకపోతే తక్కువ దాంతో ఎక్కువ లాభం రావాలని దాంట్లో పెట్టుబడి పెడతాడు, దీంట్లో పెట్టుబడి పెడతాడు. అంటే పరిగెట్టి పాలు తాగడం అంటే ఇది ఒక్క సమయంలో ఎక్కువ రావాలి, ఎక్కువ సంపాదించాలి, ఇచ్చేయాలని ఏ విషయంలోని ముందుకు వెళ్ళలేకపోతాడు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, అలా కాకుండా నిలబడి నీళ్ళు తాగు. ఉన్నదాన్ని సక్రమంగా సరిగ్గా, అంటే మనం ఏది చేస్తున్నామో దాంట్లో మనసు బుద్ధి పెట్టి కష్టపడి పనిచేస్తే దేంట్లోనైనా మనం సక్సెస్ అవుతామని వాళ్ళు నేర్పించారు. ఇలా వాళ్ళు నార్మల్ మాటల్లో, ఒక సామెతల రూపంలో, కథల రూపంలో, నీతి వాక్యాల రూపంలో మనకి ఎన్నో రకాలుగా ఇంటిలో పెద్దవాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మాటల్లోనే మనం అర్థాన్ని గ్రహించాలి. అంతే వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు, వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు, అలా కాదు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో చాలా అర్థం ఉంటుంది. వాళ్ళ జీవితంలో అనుభవం చేసుకునే మనకు ఆ విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళ అనుభవంతో, అంటే వాళ్ళు పడిన కష్టం మనం పడొద్దని మనకు చెప్తున్నారు. మనం వాళ్ళ మాటల్ని గ్రహించి అర్థం చేసుకుని మన ఫ్యామిలీ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళకి మనం వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి. వాళ్ళ అనుభవాల్ని మన జీవితంలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అంటే ఆలోచనకి ఏం తోడు కావాలి, అనుభవం. ఒకవేళ ఆలోచనలే ఉన్నాయనుకోండి, అనుభవం అని లేదనుకోండి, అనుభవాన్ని కళ్ళం. ఆలోచనలకి ఏముండాలి, అనుభవాన్ని కళ్ళం ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా చెయ్యాలి. ఆ కళ్ళం వేసినప్పుడే మన మనసు అనే గుర్రం సక్రమైన మార్గంలో నడుస్తుంది. మరి అనుభవం లేకుండా ఓన్లీ ఆలోచనలతోనే గుర్రం పరిగెడుతుంది అనుకోండి, ఆ గుర్రానికి ఒక మార్గం ఉండదు. ఏ దిశలో వెళ్ళాలి, మనం ఏం కావాలి, ఏం సాధించాలి, ఏది అర్థం కాకుండా లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుంది. మరి మన లైఫ్ అలా క్వశ్చన్ మార్క్లా ఉండిపోవద్దు అంటే ఏం కావాలి, ఆలోచన అనుభవం రెండు కలిసి ఉండాలి. ఒకటి పెద్ద చెప్తారు కదా, అనుభవం అంటే మనం పడితేనే అనుభవం కాదు, ఏదో మనం కష్టపడి నష్టపడితే అనుభవం కాదు. మనం చూసి కూడా నేర్చుకోవచ్చు, విని కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళ అనుభవాలు విని నేర్చుకోవాలి, మనం చూసి నేర్చుకోవాలి. అంటే మనం పడకముందే, దెబ్బ తగలకముందే మనం సేవ్ చేసుకోవాలి. అంటే దెబ్బ తగిలిన తర్వాత ఏం చేయలేం, నష్టపోతాం. దెబ్బ తగిలిన తర్వాత, దెబ్బ తగలకముందే మనం సేవ్ చేసుకోవాలంటే చూసి నేర్చుకోవాలి. అంటే ప్రపంచంలో మనం ఎన్నో విషయాలు వింటాము, ఎన్నో విషయాలు చూస్తాం. అంటే మన వరకు వస్తే అని కాదు. చూడండి, ఇప్పుడు మనం పురాణ కథలే విన్నాం, పురాణాలు, ఇతిహాసాలు, ఎన్నో స్టోరీస్ విన్నాం. అంటే దాంట్లో మనకి నేర్పిస్తున్నారు, రాముళ్లాగా మర్యాదపూర్వకంగా పద్ధతిగా ఉంటే ఎలా ఉంటాం, రావణాసుల్లా అహంకారంతో ఉంటే ఎలా ఉంటుంది. చూసి మనకి ఆ అనుభవం నేర్చుకోవాలి. అంటే మనం పడితే నష్టపోతే కాదు, నష్టపోకుండా విని నేర్చుకోవచ్చు. అనుభవం అనేది చూసి కూడా వస్తుంది. ఇంకా మనకు అనుభవం ఎలా ఉంటుంది, మనం సాధన చేస్తుంటే అనుభవం అవుతుంది. అంటే చూడండి, మన మనసు ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచంలో ఆకర్షణలు అనేవి ఎక్కువైపోయినాయి. ప్రపంచ ఆకర్షణలు ఎక్కువ అవడం వల్ల మన మనసులో రకరకాల కోరికలు, ఆకర్షణలో పడి మనసు ఇలా పరిగెడుతుంది. మరి ఆ మనస్సుని మనం కంట్రోల్ చేయాలి, ఆ మనస్సుని మనం ఏకాగ్రం చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా స్వీట్ తిన్నాం అనుకోండి, నోరు తీయగా అనిపిస్తుంది. ఆ తీయగా అనిపించిన తర్వాత, ఆ స్వీట్ తిన్న తర్వాత ఇంకే వస్తువు తిన్నా ఎలా అనిపిస్తుంది, చప్పగా అనిపిస్తుంది. అలాగే మన మనసుకు కూడా మనము ఏ అనుభవం చేయించాలి, ఏ అనుభూతి చేయించాలి. ఇప్పుడు మన మనసు ఎలా అంటే ఒక చిన్న బేబీ లాంటిది, వద్దన్న చోటే పరిగెడుతుంది. మనం ఇలా ఆలోచించకూడదు అనుకుంటాం, ఈరోజు కోపం చేయకూడదు అనుకుంటే ఆ రోజు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. మనం ఏది చేయొద్దంటే, పిల్లలు చూడండి, ఇది లాగొద్దంటే మాటికి వెళ్ళి అదే చేస్తారు. ఏది వద్దంటే దాని వైపే మన మనసు పరిగెడుతుంది. అందుకే దానికి ఏది వద్దో కాదు, ఏది చెయ్యాలో నేర్పించాలి. అంటే మన మనసు
ఎంత భగవంతుడి మీద ఏకాగ్రం అవుతుందో ఆ భగవంతుడి ప్రేమ, స్నేహము, పరమానందాన్ని అనుభూతి చేసుకుంటుందో, ఎప్పుడైతే ఈ అనుభవం అనే లోతుల్లో వెళ్తుందో, ఏమనుభవం? పరమాత్మ ప్రేమ, స్నేహం, ఆనందం, సుఖం, ఈ అనుభూతుల్లో ఎప్పుడైతే మన మనసు వెళ్తుందో అప్పుడు మనసు ఈ ప్రపంచ ఆకర్షణ నుంచి, అంటే చెడు, వ్యర్థం, అవగుణాలు, ఈ ఆకర్షణ నుంచి మన మనసు బయటకు వస్తుంది. మనం అనుకుంటాం నేను ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది రైట్, ఇది రాంగ్. ప్రతి ఒక్కరికి మంచి చెడులు తెలుస్తాయి, అర్థమవుతాయి, కానీ మనకి మంచి చేసే శక్తి ఉండట్లేదు. ఇప్పుడు కోపం చేయకూడదు, శాంతంగా ఉండాలని నాకు అర్థమవుతుంది, కానీ శాంతంగా ఉండే శక్తి నాలో లేకపోవడం వల్ల మనకైతే మాటి మాటికి అదే చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. అలా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి అంటే మన మనసు ప్రపంచ ఆకర్షణ నుంచి ఫ్రీ అవ్వాలి. ఈ వికారాల నుంచి మన మనసుని ముక్తి చేయాలంటే మన మనసుకి ఏముండాలి? పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి కావాలి. మరి పరమాత్మ ప్రేమని ఎలా అనుభవం చేసుకోవాలి? ఈ అనుభూతిని ఎలా పొందాలి? దీనికోసం మనం సాధన చేయాలి. రోజు ఏదో ఒక టైంలో మనం భగవంతుడు, అంటే మీకు ఏ రూపంలో ఇష్టం ఉంటే ఆ రూపంలో ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. మన కళ్ళ ముందు ఆయన చూడాలి, అంటే ఆయనతో మన మనసులో విషయాల్ని షేర్ చేసుకోవడము, మన మంచి చెడు ఏది ఉంది ఏది లేదు అన్ని విషయాలను ఒక స్నేహితుల్లా భావించి ఆయనకు చెప్పడం నేర్చుకోవాలి. ఎంత మనం భగవంతుడితో మాట్లాడతామో ఆయన విషయాలు మన బుద్ధిలో కనెక్ట్ అవుతాయి, ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన మనసు పరమాత్మ ప్రేమని, స్నేహాన్ని, ఆనందాన్ని, ఇందులోనే నిజమైన సుఖం ఉందని ఈ అనుభూతిని పొందిన మనసు ప్రపంచ విషయాల నుంచి ఫ్రీ అవుతుంది. అందుకే అనుభవం అనేది చాలా 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 గొప్ప శక్తి. అనుభవం అయితే అనుభవి మూర్తులు అంటారు. మూర్తి అంటే విగ్రహం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది, దేనికి చలించకుండా ఉంటుంది. అలాగే మనం కూడా ఎప్పుడైతే అనుభవి మూర్తులు అవుతామో, అంటే భగవంతుడి ప్రేమ, స్నేహం, ఆనందాన్ని అనుభవం చేసుకోగలుగుతామో అప్పుడు మనం కూడా ఎలా ఉంటాం? స్థిరంగా ఉంటాం. ఎలాంటి విషయాలు వచ్చినా దేని ప్రభావం మన మీద ఉండదు. ఎలా విగ్రహం సాక్షిగా ఉండి చూస్తుంది, అలాగే మనం కూడా అనుభవి మూర్తులై అన్ని ప్రభావాల నుంచి ముక్తై సాక్షిగా ఉండి ఈ ప్రపంచంలో జరిగే అన్ని దృశ్యాల్ని, ఈ డ్రామాలో జరిగే ప్రతి దృశ్యాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే పరమాత్మ ప్రేమని అనుభవం చేసుకుని అనుభవి మూర్తులై మన జీవితాన్ని సుఖశాంతులతో సంపన్నంగా చేసుకోవాలి. సో ఈరోజు మనం అనుభవం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.